సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ అందజేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మొరంపల్లి బంజారా గ్రామంలో పీనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సుమారు 14 లక్షల రూపాయలు చెక్కులు 50 మందికి లబ్ధిదారులకు అందజేశారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంజూరు చేయించినాం. ఇవాళ పండుగ సెలవు బ్యాంకులు సెలవు కృష్ణాష్టమి మీద ఉంది. ఇవాళ రేపు బ్యాంకులు వేసుకుని మార్చుకున్నాం. అందరూ మీకు చెక్ వచ్చింది, చెక్ ఇస్తాము. ఇప్పుడు మీరు వెంటనే రేపు బ్యాంకుల్లో మార్చుకొని మీ అవసరాలకు ఉపయోగించుకోండి డబ్బులు. ఏం పేరు అనేది వచ్చింది. 1 by 1 అందరూ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్లలోనే ఉంటది, కాలేజీలోనే ఉంటది. ఇది గమనించాలా. ఇక కార్పొరేట్ విద్యకి వెళ్తే ఇక లేనిపోని పెట్టేసి ఫీజులు లాగడం తప్ప, బలవంతంగా చదివించడం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆలోచించే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మన అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు, పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు, మన ఇందిరమ్మ రాజ్యం రావాలని మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోం. మరి ఈ నియోజకవర్గంలో మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ పార్టీ నాయకులు యావత్తు కష్టపడితేనే మరి వాళ్ళ 35,000 ఓట్ల మెజార్టీతో మీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీరందరూ కూడా కలలుగా అన్నారు, ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి, ఇందిరమ్మ రాజ్యంలో అన్ని సాధ్యమవుతాయని చెప్పేసి మీరు నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది. మీ ఎమ్మెల్యే నేను కూడా పనిచేస్తానని మీకు మాటిస్తా ఉన్నా. స్థానికంగా ఉన్న సమస్యలుగా స్థానికంగా సిమెంట్ రోడ్లు కానీ మీ గ్రామాల్లో ఏదైనా దరఖాస్తుల రూపంలో నాకు ఇవ్వండి, మన నాయకులకి ఇవ్వండి, నేరుగా నాకు ఇచ్చిన పర్వాలా. మీ గ్రామ పార్టీలకు అయితే మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కావాలన్నా, కలవట్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, కరెంటు పోల్స్ కానీ, ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెరువులు కానీ, కుంటలు కానీ, చెరువుల కింద కాలువలు కానీ ఏదైనా నాకు దరఖాస్తులు ఇవ్వండి. తప్పనిసరిగా వాటికి నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది. ఎమ్మెల్యేగా మీరు గెలిపించగానే మొట్టమొదటిసారిగా ఒక్క సారపాక పంచాయతీలోనే 1,20,00,000 రూపాయలు పెట్టాం. మొన్న కూడా చాలా వరకు మనం ప్రారంభం చేసుకున్నాం. 1,25,00,000 గెలవగానే సారపాక పంచాయతీలో పెట్టాం. సైడ్ డ్రైన్లు, కొత్త కరెంట్ లైన్లు, సీసీ రోడ్డు కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. ఈ మండలం మొత్తానికి సారపాక కాకుండా మిగతా 17 పంచాయతీల్లో మరి 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు పెట్టాను. అవన్నీ పూర్తయినాయి, ప్రారంభాలు పెట్టుకోవాలి. మరి గెలిచిన కొద్ది నెలల్లోనే మనం మరి ఈ రకంగా గ్రామాల అభివృద్ధి కోసం కూడా మనం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ ప్రజాప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం ముందడుగేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి మీరందరూ కూడా మీ దీవెనలు అండదండలు ఉండాలని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి తప్పనిసరిగా నేను కోరుకుంటూ మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ప్రేమను పొందే విధంగా మీ ఎమ్మెల్యేగా నేను పనిచేస్తాను. ఏదున్నా నేరుగా వచ్చి నాకు దరఖాస్తు చేయండి. అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్న మేరకు, సాధ్యమైన మేరకు మీ సమస్యను పరిష్కారం చేసే వైపుగా నేను ముందడుగేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా చెప్పగానే పాల్గొన్నటువంటి మండల పార్టీ నాయకత్వానికి, అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, హాజరైనటువంటి లబ్ధిదారులందరికీ మరి ఈరోజు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన ఎక్స్ ఉప సర్పంచ్ గారు కైపు లక్ష్మీనారాయణ అన్న గారికి, మోరంపల్లి బంజారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమ పాల్గొనందరికీ కూడా పేరు పేరున పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులకు, ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి వాళ్ళ సీఎంఆర్ఎఫ్కి సంబంధించి కూడా మరి ఎప్పుడు తీసుకెళ్ళిన వెంటనే రిలీజ్ ఇస్తూ ఉన్నారు. పేదవాళ్ళు మరి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలంటే డబ్బులు లేకపోయినా వడ్డీలో తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి మరి వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడుతున్న సందర్భంలో వాళ్ళ ఖర్చుల నిమిత్తం మరి సీఎంఆర్ఎఫ్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ. ఇందులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మండల నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు చాలా మందికి మంజూరు చేయించినాం. ఇవాళ ఒకేసారి సుమారు 50 చెక్కులు
మరి లబ్ధిదారులందరికీ అందజేద్దామని చెప్పేసి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. లబ్ధిదారులుగా వచ్చినటువంటి మీ అందరికీ మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ మరి ఇవాళ మరి రేపు ఇందిరమ్మ ఇల్లు రావాలని, కొత్త రేషన్ కార్డు కూడా వచ్చే నెల మన గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. పెన్షన్లు కూడా కొద్ది నెలల్లో మరి కొత్తవి ఇచ్చే కార్యక్రమం. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు 500 కరెంటు, గ్యాస్ బండ, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఇట్లా జాబ్ కార్డు. మన అసెంబ్లీలో కూడా జాబ్ కార్డు. ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, నిరుద్యోగ యువత. ఎవరు కూడా మరి అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలి. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చదువుకొని ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ ప్రాంతంలో అందరూ ధైర్యంగా ఉండాలని మీ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇవాళ మీకు తెలియంది కాదు, జాబ్ క్యాలెండర్ కూడా మొన్న అసెంబ్లీలో మన ప్రభుత్వం ప్రకటించారు. మరి రాబోయే నెలలు గడుస్తున్న రేపు అక్టోబర్ నుంచి కూడా నెలవారీగా నెల నోటిఫికేషన్లు ఇచ్చి మీ చదువు దగ్గ మరి నోటిఫికేషన్ ఎందులో ఉందో మీరు మీ టాలెంట్ నిరూపించుకొని ఆ నోటిఫికేషన్లలో మీరు కూడా దరఖాస్తు పెట్టుకొని మరి ఉద్యోగం పొందాలా, ఉపాధి పొందాలని చెప్పేసి మన ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. ఆ మేరకు మరి జాబ్ క్యాలెండర్ కూడా మన అసెంబ్లీలో ప్రకటించారు. ఆ రకంగా నిరుద్యోగ యువత కూడా ధైర్యంగా ఉండి మీ టాలెంట్ని నిరూపించుకొని రేపు నోటిఫికేషన్లలో మీరు మరి ఉద్యోగం పొందాలని, ఆ రకంగా మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఉపాధి శాస్త్రంగా కలిగేదానికోసం ఆ వైపు యువత ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలైన కార్యక్రమాలు మన గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి. అవన్నీ కూడా పేదవాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, అట్టడుగున ఉన్నటువంటి మరి గిరిజనులు, హరిజనులు, మరి వెనుకబడిన తరగతుల వాళ్ళు, బీసీ మైనార్టీ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గడ్డిళ్ళు వేసుకొని, రేకుల ఇల్లు వేసుకొని ఎవరైతే జీవనం కొనసాగిస్తా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టియాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇల్లు అనే మాట మరి గతంలో అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కన్నాం. ఆ రోజున ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 20 లక్షల ఇల్లు కట్టించారు పేదవాళ్ళకి. మొన్నటి దాకా ఉన్న గవర్నమెంట్ 1.5 లక్షలు కూడా కట్టేయలేకపోయారు. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అది ఆగమైపోయింది. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ రేపు మొదటి విడతలో బడ్జెట్ కూడా కేటాయించారు. 22,500 కోట్లు ఇందిరమ్మ ఇల్లు కట్టేయడానికి బడ్జెట్ కూడా మనం పెట్టారు. అసెంబ్లీ సమావేశంలో 5 లక్షల ఇల్లు ఈ సంవత్సరం కట్టించాలని లక్ష్యం మన గవర్నమెంట్ పెట్టుకుంది. ఆ రకంగా ఈ మోరంపల్లి బంజర గాని ఈ మండలంలో ఉన్నటువంటి పేదవాళ్లకు, అట్టడుగున ఉన్నటువంటి గడ్డి గుడిసెల్లో ఉన్నటువంటి రేకులిళ్లలో ఉన్న వాళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా మీరు మీ ఆడోళ్ల పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి, అధికారుల దగ్గర నుండి ఇల్లు కట్టిస్తారు. మీ ఇష్టం ఉన్న మేస్త్రిని మీరే పెట్టుకోవాలి. దీనికి కాంట్రాక్టర్ సిస్టమ్ ఉండదు. కాంట్రాక్టర్కి ఒక 100 ఇల్లు ఇస్తే ఏంటంటే ఈ ఆగమాగం చేస్తారు, క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు, వర్షాకాలం గట్టి వస్తే పడిపోయేటట్టు ఉంటాయి. కాబట్టి మీరు దగ్గర ఉండి మీ ఇష్టమైన మేస్త్రిని పెట్టుకుంటే ఇల్లు నాణ్యంగా ఉంటుంది. మరి మీకు క్యూరింగ్ చేసుకుంటారు, నీళ్లతో తడుపుకుంటా ఉంటారు, మంచిగా ఇష్టంగా కట్టుకుంటా ఉంటారు ఇల్లు. కాబట్టి ఆ రకంగా మన గవర్నమెంట్ ఆలోచన చేసింది, అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా రేషన్ కార్డులు కూడా అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది. అది కూడా మన కేబినెట్ నిర్ణయం చేసింది. కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే మనందరికీ వస్తాయి. ఆ రకంగా మనం మీ పిల్లల చదువుకోవడానికి విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ బడిబాట కార్యక్రమం పెట్టి డ్రాప్అవుట్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు డ్రాప్అవుట్ ఉన్న వాళ్ళని కూడా స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమం. అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఇవాళ కోట్ల రూపాయల నిధులు మన గవర్నమెంట్ ఇచ్చింది. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఏ విధమైన మరి ఇబ్బందులు కష్టాలు ఉండొద్దని చెప్పేసి కరెంట్ ఉండాలి, నీళ్లు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, ప్రహరీ గోడ ఉండాలని చెప్పేసి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మన నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో కూడా దాదాపు 7 మండలాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరి కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. పాఠశాలల్లో ఇవాళ కలర్స్ వేసి, రంగులు వేసి మంచిగా అందమైనటువంటి పాఠశాలలు, సమస్యలు లేనటువంటి పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలల్లో మరి ఇవాళ ప్రైవేటు విద్యకు ధీటుగా గవర్నమెంట్ విద్యను పేద వర్గాలకు అందించాలని చెప్పేసి మరి ఇవాళ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఇవాళ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.